రాష్ట్ర ప్రజలందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకి, ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మేము పనిచేసింది జనసేనకి, మేము పనిచేసింది లోకేష్ గారికి. మమ్మల్ని ప్రశ్నించమంది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మా దగ్గరికి రాజీకి వచ్చింది, మమ్మల్ని ఒప్పిస్తానికి, మమ్మల్ని బెదిరిస్తానికి, మా ఇంట్లో వాళ్ళని బెదిరిస్తానికి, ఆడపిల్లలను బెదిరిస్తానికి వచ్చింది జనసేన నాయకుడు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి అమ్మిశెట్టి వాసు. ఈ ముఖంగా చెప్తున్నాం, మేము భయపడే వాళ్ళం కాదు. రాధారంగ మిత్రమండలికి, కొల్లకొండ శివాజీ గారికి, నరహరిశెట్టి నరసింహరావు గారికి, అంబటి రాంబాబు గారికి, మరియు లోకేష్ గారికి, అవినాష్ గారికి, దేవినేని అవినాష్ గారికి, మల్లాది విష్ణు గారికి, వీళ్ళందరితో పాటు చెన్నుపాటి శ్రీను గారితో పాటు ఈ విజయవాడ సిటీలో, నగరంలో ఉన్న అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు మాకు సపోర్ట్ గా నిలిచాయి. మాకు కులం లేదు, మాకు మతం లేదు. మా ఫ్యామిలీలో ఒక అక్కకి అన్యాయం జరిగి ఆడబిడ్డ అలా ఏడుస్తుంటే కళ్ళ నీళ్ళ పెట్టిన పోలీసు లేడు. మేము పోలీసు వ్యవస్థను మొత్తాన్ని విమర్శించట్లా. మేము విమర్శించేది 6 టౌన్ సిఐ నాగరాజుని, ఆ 6 టౌన్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ ని, ఆ 6 టౌన్ పరివారం మొత్తాన్ని విమర్శిస్తున్నాం. పోలీసులు అంటే ఇంటికి పెద్దన్నయ్య పాత్ర పోషించాలే తప్ప ఏ పోలీసు కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని మనిషిని తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేసి, హత్య చేసి, నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లి దహనం చేసి, వాళ్ళ ఇష్టానుసారంగా అతిథులు కూడా ఇవ్వకుండా బేరసారాలకి దిగుతూ రాజకీయాలకి, రౌడీయిజాలకి పాల్పడుతూ మా ఓడు రౌడీ అంటున్నారు, మా ఓడి మీద కేసులు ఉన్నాయంటున్నారు. నిజంగా కేసులు కనుక చెయ్యాలి అనుకుంటే మేము ఇంతమంది ఉండి కూడా ఒక్కళ్ళ నాయకుడితో ఫోన్ చేపించామేమో మీరు కనుక్కోండి. పవన్ కళ్యాణ్ గారు మనందరికీ ఏం చెప్పారు? రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరగమన్నా ప్రశ్నించమని చెప్పారు కదా. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు మీరు ఏం ప్రశ్నించారు? ఎంతగా బేర కుదుర్చుకున్నారు? ఏ కారులో నాగరాజు గారిని ఎక్కించుకొని తిరిగారు? ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళారు? మాకు జరిగిన న్యాయం ఏంటి? ఆడబిడ్డ ఏడుస్తుంది, సమాధానం చెప్పండి. ఇప్పుడు కూడా సమాధానం చెప్పకుండా కులాలకి, మతాలకి రంగు పులుగుతున్నారు కదా. అదే మందకృష్ణ మాదిక్ గారు లాంటి కమ్యూనిటీకి జరిగితే మీరు అడగరా? వాళ్ళు రారా? వాళ్ళకి సమాధానం మీరు చెప్పరా? రాస్తారోకోలు, రోడ్లు, ధర్నాలు ఇవన్నీ చేస్తే మీరు అప్పుడు వాళ్ళు సస్పెండ్ చేయరా? స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేయాలి. ఇతని మీద 4 కేసులు ఉన్న మాట వాస్తవం, కొన్ని కేసుల్లో నిందితుడుగా ఉన్న మాట వాస్తవం. అయినంత మాత్రాన తీసుకొచ్చి కాల్చి పూడి చేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? డీజీపీ గారు ప్రశ్నించరా? హోమ్ మినిస్టర్ గారు అడగరా? ఇంతకన్నా అన్యాయం ఏదన్నా ఉందా ఈ రాష్ట్రంలో? అడిగేవాడు లేకపోతే చెప్పేవాడు చెప్పడంటారు. ఇదేనా పోలీసు వ్యవస్థ జరుగుతున్న తీరు? సస్పెండ్ చేయటం అంటే వీఆర్కి పంపిస్తామా? స్టేషన్ మొత్తం మీద ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? ఏమనుకుంటున్నారు? ప్రశ్నించమన్నారు పవన్ కళ్యాణ్ గారు. మేము కాపు నాయకులు, అంబటి రాంబాబు గారు కాపు నాయకుడే. మా నాయకులందరూ కూడా మాకు సపోర్ట్ గా వచ్చిన వాళ్ళే, కానీ పార్టీ మేము వ్యతిరేకం, మేము వైసీపీకి వ్యతిరేకం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మేము లోకేష్ గారితో ప్రయాణం చేశాం, చంద్రబాబు గారు అంటే అభిమానం. మా నాయకుడు, మా నేత నాదెండ్ల మనోహర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు తప్ప. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మా ఫ్యామిలీ మొత్తానికి ఉన్న సభ్యత్వాలతో సహా చూపిస్తాం. చూడండి మేమేం తప్పు చేసాం. మా అక్కకి అన్యాయం జరిగింది, తమ్ముడిగా మేము వచ్చి అడగకూడదా? మీరు మా దగ్గరికే బేరాలు వచ్చారంటే రిక్షా తొక్కుకునేవాడికి, ఆటో తోలుకునేవాడికి, రోజువారీ కూలి పని చేసుకునేవాడికి ఎవడొచ్చి ప్రశ్నిస్తాడు? పవన్ కళ్యాణ్ గారు మీరు లేరు, మీరు ఢిల్లీలో ఉన్నారు. మిమ్మల్ని కలవాలంటే కొన్ని కుక్కలు ఆపేస్తున్నాయి. కుక్కలకి ఇన్ఛార్జి పదవులు ఇచ్చి జనం మీదకి వదిలి పంచాయతీలకు వదిలితే సామాన్యుడు ఎలా బతుకుతాడు? మీరు అడిగారు కదా, విజయవాడలో ప్రశ్నించే నాయకుడే లేడా? సామాన్యులు పనికిరారా? సామాన్యులకి న్యాయం జరగదా? ఇదేనా మన ప్రభుత్వం చేస్తుంది? ఇదేనా ఆడబిడ్డకు జరుగుతున్న న్యాయం? ఇదేనా? చెప్పండి సార్, మాకు న్యాయం కావాలి. మాకు సిఐ నాగరాజుతో పాటు స్టేషన్లో ఉన్న అశోక్ కానీ, బాబురావు కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ A to Z మా వాడిని చంపింది నిజం కాదా? ఎదురుకుండా హాస్పిటల్కి తీసుకెళ్లింది నిజం కాదా? తీసుకెళ్లి బాత్రూమ్ వేసింది నిజం కాదా? తీసుకెళ్లి దానం చేసింది నిజం కాదా? అడిగేవాడు లేకపోతే ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తిస్తాడు. ఎవడో ఒకడు బయటికి రావాలి. మాకు రాధారంగ మిత్రమండలి అండగా నిలిస్తే, అంబటి రాంబాబు అండగా నిలిస్తే, దేవినేని అవినాష్ అండగా నిలిస్తే, మల్లాది విష్ణు అవినాష్ వీళ్ళందరూ అండగా నిలిస్తే వాళ్ళ పార్టీ కేసు మమ్మల్ని అంటగడతారా? ఇప్పుడు చెప్పండి, మేము ఏ పార్టీ? మా అక్క ఏ పార్టీ? మా అక్కకి జరిగే న్యాయం ఏ నాయకుడు వచ్చి న్యాయం చేస్తాడు? అదే కనుక మీరు ఫస్ట్ వచ్చి ఆ సీఐని ఇష్టం వచ్చినట్టు తిట్టి రోడ్డుకి లాగి సస్పెండ్ చేపిస్తే మేము ఈ రోజు రోడ్డు ఎక్కాల్సిన పని ఉండదు కదా సార్. మాకు జరిగిన న్యాయం ఏంటి? మా అక్క ఏడుపుకి ఎవడ కారణం? మేమేమి చేయలేక చేతులు గాజులు తడుకొని కూర్చోలా. ఇదే పోలీసు వారిని అడుగుతున్నాం మేము, మీకు పెళ్ళం పిల్లలు లేరా? మీకు కష్టాలు లేవా? మేము పోలీసులు మొత్తాన్ని అడుగుతున్నావా? ఏ ఒక్క పోలీసుకైనా బిడ్డలు లేరా? ఏ ఒక్కళ్ళు గంజాయి అమ్మిస్తలేదా? పోలీసులు తన్ని తరివేసి గోళ్లు పీకిన అడగకూడదా?
ఇదేనా మన ప్రభుత్వం? ఇదేనా మీరు చేస్తుంది? మాకు జరిగిన అన్యాయం ఏ ఒక్కడికి జరగకూడదు. రాష్ట్రంలో ఈ తల్లి ఏడుపు ఏ తల్లికి రాకూడదు. మాకు జరిగిన అన్యాయానికి మేము అడుగుతుంది ఒకటే, ఇస్తే బూడిదే ఉండే, లేదంటే మాకు న్యాయం చేయండి. చేయలేదా మీకు చేత కాదనుకుంటాం, మీరే గాజులు వేసుకొని ఇళ్లలో కూర్చోండి. మాకు జరిగిన న్యాయానికి మేము న్యాయం అడిగితే మా వాడి మీద కేసులు ఉన్నాయంటారా? ఉంటే విజయవాడ సిటీలో కొన్ని లక్షల మంది రౌడీ షీటర్లు ఉన్నారు, కొన్ని వందల మంది ఉన్నారు. వైట్ కాలర్ నేరాలు చేస్తా పంచాయతీలు చేస్తున్నారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, అడుక్కు తింటూ బతుకుతో 500 మేము వేస్తే 300 అడికేసి 200 తిని బతుకుతున్న తల్లి వచ్చి న్యాయం చేయమంటే కులాలు, మతాలు, పార్టీలు సిగ్గులేదు మనకి? మనం ఏ ప్రపంచంలో బతుకుతున్నాం? మనం ఎక్కడున్నాం? ఇప్పుడు కన్నా కళ్ళు తెరుచుకోండి. చేతనైతే న్యాయం చేయండి. కేసు కావాలంటే ఈ క్షణాలు మూసేస్తాం. వాళ్ళని మాత్రం మీరు శిక్షించండి. మాకు కావాల్సిన న్యాయం అదే. చేతులు జోడించి చెప్తున్నా, నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అనితమ్మ గారు, మేము రాజకీయాలు చేసేవాళ్ళం కాదు. 40 ఏళ్ళ నుంచి రాజారంగమిత్ర మండలిలో ఉన్నాం. మేము ఏ ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి మా ఓడిని కొడుతున్నాడు మీరు సపోర్ట్ చేయండి అని మేము అడగలా. వీడికి బుద్ధి రావాలి. పోలీసులు అంటే ఇంటికి పెద్దన్న, వాళ్ళు న్యాయం చేస్తారు. 4 దెబ్బలు కొడితే మారతాడని వదిలేస్తే తీసుకెళ్లి కొట్టి చంపేసి నువ్వు బాత్రూంలో వేస్తావా? ఎవడురా నువ్వు? నీకెవడిచ్చావా అధికారం? నువ్వు వైట్ కాలర్ వేసుకొని రాజకీయాల్లోకి రావాల్సిందిరా. నీ సంగతి అంటే మేము తెలిసేవాళ్ళం. ఎంతో మందితో పోరాటం చేసి మా జీవితాలు నాశనం చేసుకొని, మా భవిష్యత్తులు నాశనం చేసుకొని, రాజకీయ నాయకులకు కొమ్ము కాసి ఎక్కడో వెళ్ళి బతుకుతున్నారా? మమ్మల్ని ఎందుకురా బయటికి లాగారు ఈ రోజున? మీరు నాయకులు అంటారా? నాయకులు అయితే వచ్చి ప్రయాణం చేయండి రా ప్రజల్లో. పేదవాడి కష్టాలు తెలుస్తాయి. ఏమీ తెలియని బతుకులు రా మీయే. ఇంతకన్నా మీకు సిగ్గు సెరవలేదురా. సోషల్ మీడియాలో 100 పోస్టులు పెడతారండి. ఐటీడీపీ వాళ్ళు మా వాళ్ళే పెడతారు, జనసేన వాళ్ళు పెడతారు, వాళ్ళకి ఆపోజిషన్గా వైసీపీ వాళ్ళు పెడతారు. ఇది కామన్ గా జరుగుతున్న రాజకీయం. దీనికి ఈ కేసుకి సంబంధం లేదు. దీనికి అంబటి రాంబాబు గారికి, ఈ పార్టీకి, వైసీపీ పార్టీకి, వైసీపీ నాయకులకి సంబంధం లేదు. ఇది మా ఫ్యామిలీ విషయం. మేము ఎలా పరిష్కరించుకోవాలో మాకు తెలుసు. అంబటి రాంబాబు గారు మా కులస్తుడు, మాకు అవినిగడ్డ నుంచి సుపరిచితుడు. సింహాద్రి రమేష్ గారు మా ఫ్యామిలీ మెంబరు. అవినాష్ గారితో కూడా మాకు సంబంధాలు ఉన్నాయి. చెన్నుపాటి సీను గారితో ఉన్నాయి. ఈ విజయవాడలో ఉన్న ప్రతి నాయకుడితో ఉన్నాయి. దీనికి రాజకీయాలకి సంబంధం లేదు. తల్లికి అన్యాయం జరిగిందంటే రాజకీయాలు ఎందుకు తీసుకొస్తారు? తల్లికి అన్యాయం జరిగిందంటే ఇవన్నీ ఎందుకు తెస్తారు? ఒక ఆడబిడ్డ ఏడుస్తుంటే కన్నీళ్లు కరగలేని మనుషులు కూడా ఒక రాజకీయ నాయకులేనా? దీనికి పార్టీలకి ఏంటి సంబంధం? మీరు నిజంగా నిజాయితీ పరులైతే స్టేషన్ మీద మీరు విచారణ జరిపించండి. సిట్టి చేత విచారణ చేపించండి, సిబిఐ చేత విచారణ చేపించండి. నిందితులను బయటకు తీసుకొచ్చి 302 కేసు కట్టి మా వాడు దుర్మార్గుడు అన్నారు కదా. ఇప్పుడు సిఐ ఏంటి? గాంధీ మహాత్ముడా? సిఐ మంచివాడా? సిఐ పక్కన ఉన్న కానిస్టేబుల్ మంచివాళ్ళ? వాళ్ళని ప్రశ్నించరా? వాళ్ళు చేసే తప్పులు కాదా? మా వాడు చేసిన తప్పు అయితే సిఐ చేసింది కూడా తప్పే. సిఐ చేసింది కూడా తప్పే. అతను కూడా 302 కేసు పెట్టి అతను కొడతా, అతని అనుచరులతో పాటు మొత్తాన్ని సబ్ జైలుకి పంపించాల్సిందే. మా డిమాండ్, రాజీ పడేవాళ్ళం అయితే, డబ్బులు తీసుకొని ఇంట్లో కూర్చునే క్యారెక్టర్లు అయితే కొన్ని కోట్లు వెనకాల వేసుకొని మా బతుకులు మేము బతికేవాళ్ళం. రూపాయి లేకుండా, కట్టుకోవడానికి బట్టలు లేకుండా, అలో లక్షణ అంటే ఏడుస్తా స్టేషన్ చుట్టూ ఒక ఆడబిడ్డ తిరుగుతుంటే, చేతకాని ప్రభుత్వాలు, చేతలేని చావలేని నాయకులు ఉన్నంతకాలం పేదవాడికి న్యాయం జరగదు.